హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్వింగ్ ట్రేడర్. ఈ వీడియోలో ఈరోజు చెప్పబోయే స్ట్రాటజీతోని 80% ఎలా గెయిన్ చేశానో అది కూడా లార్జ్ క్యాప్‌లో అనేది చెప్తాను. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి గాయ్స్. లార్జ్ క్యాప్‌లో అంత రిటర్న్స్ వస్తాయా అని మీరు అనుకోవచ్చు. మనం చేసేది స్వింగ్ ట్రేడింగ్ గాయ్స్. తక్కువ ప్రైస్‌లో కొని ఎక్కువ ప్రైస్‌లో అమ్మడం. సో, ఏ స్టాక్స్ అయితే ఆల్రెడీ తక్కువ ఉంటాయో అవి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి మనం లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో కూడా రిటర్న్ జనరేట్ చేయొచ్చు గాయ్స్. స్ట్రాటజీ ఏంటిదో చెప్తాను వినండి. ఈ స్ట్రాటజీ పేరు 52 వీక్ హై లో స్ట్రాటజీ. ఇది ఒక టెక్నికల్ ఇండికేటర్. మీరు ట్రేడింగ్ వ్యూలో వెళ్లి ఈ ఇండికేటర్‌ని చార్ట్‌లో యాడ్ చేసుకోవాలి గైస్. ఇది మీకు చార్ట్‌లో చూపిస్తాను గైస్. గైస్ నేను స్క్రీనర్ డాట్ ఇన్‌లోకైతే వచ్చేసాను. ఈ కంపెనీస్ అనేవి 159 కంపెనీస్ నేను నా టెలిగ్రామ్ ఛానెల్‌లో క్వెరీ ఇచ్చాను. అది మీరు ఈ స్క్రీనర్ డాట్ ఇన్‌లో వెళ్లి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు పేస్ట్ చేసి ఇక్కడ రన్ చేస్తే మీకు ఈ 159 కంపెనీస్ అని వస్తాయి గైస్. ఈ 159 కంపెనీస్‌లోనే మీరు ట్రేడ్ చేయాలి. నేను చెప్పబోయే స్ట్రాటజీ కూడా ఈ 159 కంపెనీస్‌లో చాలా మంచిగా వర్క్ అవుతుంది. మీరు అన్ని స్టాక్స్‌లో యూజ్ చేసేది వర్క్ కావు గైస్. సో, ఏదైతే బెస్ట్ కంపెనీ లార్జ్ క్యాప్ అండ్ మార్కెట్ లీడర్స్ ఉంటావో దాంట్లోనే పనిచేస్తాయి గైస్. సో, దీంట్లో 159 కంపెనీస్‌లో కూడా ఇది 159 కంపెనీస్‌లో గూడా ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్‌లోనే పనిచేశాయి గైస్. ఆహ్, సపోజ్ ఇక్కడ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఇంకా కోల్ ఇండియా ఉంది. ఈ గవర్నమెంట్ కంపెనీస్‌లో పనిచేయవు గైస్. సో, మీరు ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్‌లోనే ట్రేడ్ చేయండి. ఇంకా ఈ ట్రేడింగ్ వ్యూలో వచ్చేసాను. గైస్ ఈ హెచ్‌డిఎఫ్‌సి నేను యాడ్ చేసుకున్నాను. ఇది ఒక్క కంపెనీయే. ఆహ్, ఇది మీకు ఎగ్జాంపుల్ చూపియడానికి ఎందుకో అని కూడా చెప్తాను నేను. ఇంకా మీరు ఈ ఇవన్నీ నేను ఈ లిస్ట్‌లో నుంచే తీసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను గైస్. ఇవి ఆల్మోస్ట్ 30 కంపెనీస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బెస్ట్ కంపెనీస్ గైస్. సో, ఇప్పుడు నేను స్ట్రాటజీ ఎట్లా యాడ్ చేసుకోవాలి ఇండికేటర్ అనేది చెప్తాను. మీరు ఇక్కడ ఇండికేటర్స్‌లో వెళ్ళి ఇక్కడ 52 వీక్ హై, లో అని కొడితే మీకు ఇదొస్తుంది గైస్. ఇది CEYHUN అనే పేరుతోనుంటుంది. ఈ స్ట్రాటజీ మాత్రమే మీరు స్టార్ మార్క్స్ పెట్టుకోండి. స్టార్ మార్క్ పెట్టుకుంటే ఇక్కడ మీ ఫేవరెట్స్‌లో వచ్చేస్తుంది. ఇది ఎప్పుడైనా మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఆహ్, ఈ ఆథర్ అనేది దీన్ని తీసేసినా గూడా మీ స్టార్ మార్క్ పెట్టుంచుకుంటే మీరెప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఆయన తీసేసినా గూడా. సో, అది క్లిక్ చేసుకుంటే అది యాడ్ అయిపోతుంది. ఇక్కడ సెట్టింగ్స్‌లో వెళ్ళి 251 దీన్ని ఏం చేంజ్ చేయొద్దు గైస్. 251 ట్రేడింగ్ డేస్. సో, 251 ట్రేడింగ్ డేస్ అనేది 1 ఇయర్‌లో ఉంటుంది. 1 ఇయర్‌లో మొత్తం హాలిడేస్, బ్యాంక్ హాలిడేస్ అవన్నీ తీసేస్తే 251 ట్రేడింగ్ డేస్ ఉంటాయి గైస్ అప్రాక్సిమేట్‌లీ. సో, అవి యాడ్ జేసుకోవాలి. అట్ లాస్ట్ 251 డేటా అనేది చెప్తుంది మీకు. 52 వీక్ హైలో అనేది అదే స్ట్రాటజీ మీద బేస్డ్ ఉంటుంది. సో, ఇక్కడ ఈ స్టైల్‌లో వెళ్ళి ఈ బేసిస్ అనేది తీసేయండి గైస్. సో, ఇప్పుడు స్ట్రాటజీ చెప్తాను వినండి గైస్. ఇక్కడ కింద లైన్ ఏమో లో, పైన లైన్ ఏమో హై పాయింట్ గైస్. సో, ఇక్కడ ప్రైస్ అనేది కింద లైన్ రెడ్ లైన్‌కి టచ్ అయినప్పుడు మీరు బై జేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పైన తాకినప్పుడు సెల్ జేయాలి గైస్. సో, ఇక్కడ రిటర్న్స్ ఎంతొస్తాయో చెప్తాను గైస్. సో, 141 డేస్‌లో 29% అనేది రిటర్న్ ఒస్తుంది గైస్. ఆహ్, ఇక్కడ గూడా గైస్ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 28 డేస్‌లో 32% ఇచ్చింది గైస్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, మీకు చెప్తాను గైస్ ఇది లాస్ట్ 3 ఇయర్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది ఏం రిటర్న్ ఇవ్వలేదు గైస్. నేను ఇది ఆఫ్ చేసుకొని చూపిస్తాను గైస్. సో, ఇక్కడ 2021 ఫెబ్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకి ఒక 10, 11% ఇచ్చింది గైస్. కానీ మనం ఇక్కడ ఈ ట్రేడ్ చేసి 32% ఒకసారి, ఇంకోటి 29% ఒకసారి ఇచ్చింది గైస్. సో, 10% ఓవరాల్ లాంగ్ టర్మ్‌లో ఇచ్చినప్పుడు మనం ట్రేడ్ చేస్తే దానికన్నా చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది గైస్. సో, అలానే వేరే స్టాక్ కూడా చూసుకుందాం. గైస్ ఈ స్టాక్‌లో నేను ముందు గూడా యూజ్ చేసేవాడిని గైస్. ఇదే స్ట్రాటజీ. సో, 2020లో నాకు 80% వచ్చింది గైస్. నేను ఇక్కడ కొని ఇక్కడ సెల్ చేశాను. నాకు ఆల్మోస్ట్ 80% రిటర్న్స్ వచ్చింది గైస్ ఈ స్టాక్‌లో. ఈ స్ట్రాటజీతోనే చెప్తున్నాను గైస్. సో, ఈ స్ట్రాటజీ చాలా పవర్‌ఫుల్. కొంచెం టైం పట్టొచ్చు గానీ మీకు రిటర్న్స్ అయితే చాలా మంచిగొస్తాయి గైస్. మళ్ళీ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ మీరు బై చేసుకోవాలి గైస్. ఇక్కడ బై చేసుకొని ఇక్కడ సెల్ చేయాలి గైస్.
ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ తాకింది ఇక్కడనే బ్లూ లైన్‌కి తాకింది ఇక్కడనే కాబట్టి ఇక్కడనే బై ఇక్కడనే సెల్ చేయాలి గైస్. సో, అది మళ్ళీ పైకెళ్తుందో, కిందకెళ్తుందో తెలవదు. కానీ మనం మన స్ట్రాటజీని ఫాలో అవ్వాలి గైస్ ప్రాపర్‌గా. అప్పుడైతేనే రిటర్న్స్ మనకొస్తాయి. లేకపోతే రిటర్న్స్ రావు గైస్. మీకు లాస్‌లో కూడా వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో స్టాప్ లాస్ అనేది ఏముండదు గైస్. చూడండి మీరు కిందికొస్తే పైకెళ్తుంది తప్ప ఇంకా కిందికి రాదు గైస్. ఒక్కసారి మీరు ఇక్కడ కొన్నా ఇప్పుడు కిందికొచ్చిందని సెల్ చేయకండి గైస్. ఎందుకంటే ఇది చాలా ప్రూవెన్ స్ట్రాటజీస్ గైస్. సో, మారుతి సుజుకి చూసుకుందాం గైస్. దీంట్లో కూడా ట్రేడ్ ఉంది. హ్మ్. ఇక్కడ బై చేసి ఇక్కడ సెండ్ చేశాను గైస్. దీంట్లో నాకు 81% వచ్చింది గైస్. నేను ఈ స్ట్రాటజీ అనేది కోవిడ్ టైమ్‌లో చాలా ఎక్కువ యూజ్ చేశాను గైస్. నేను అప్పుడే నేర్చుకున్నాను. సో, అప్పుడు చాలా యూజ్ చేశాను. నాకు మాక్సిమం 80% వచ్చింది గైస్ ఈ స్ట్రాటజీతోనైతే. 40, 50, 60 నేను అన్ని పర్సెంటేజ్‌లు రిటర్న్స్ వచ్చాయి గైస్ నాకైతే. సో, ఈ స్టాక్‌లో అంతొచ్చింది. మళ్ళీ ఈ ఆపర్చునిటీ రాలేదు గైస్. ఈ ఆపర్చునిటీ చాలా రేర్‌గా వస్తుంది. బట్ చాలా పవర్‌ఫుల్ స్ట్రాటజీ గైస్. హిందుస్థాన్ యూనిలివర్స్‌లో కూడా ఉంది గైస్ ఇది. సో, ఇక్కడ కొని ఇక్కడ సెల్ చేస్తే 26% గైస్ 98 డేస్‌లో. మళ్ళీ ఇక్కడ 2022 మార్చ్‌లో వచ్చింది గైస్. ఇక్కడ కొని ఇక్కడ సెల్ చేస్తే వితిన్ 209 డేస్‌లో 42% గైస్. ఆల్మోస్ట్ 7-8 మంత్స్‌లో 42% గైస్. బ్యాంక్ ఎఫ్‌డి 1 ఇయర్‌లో 6-7% ఇస్తుంది. దాని తర్వాత కూడా టాక్స్ అన్నీ డిడక్ట్ అయ్యి 4-5% వస్తుంది గైస్. సో, మీరు అస్యూమ్ చేసుకోండి. మీరెంత జనరేట్ జేయొచ్చో స్టాక్ మార్కెట్ నుంచి. అందరూ భయపడతారు గైస్. ఎందుకంటే అందరికి ఎఫ్ అండ్ ఓలో లాస్ అయ్యి ఉంటుంది. ఇది మనం చేసేది ఈక్విటీ ట్రేడింగ్. దీంట్లో ఎలాంటి రిస్క్ ఉండదు. ఏముండదు గైస్. తప్పకుండా టైం పడుతుంది గానీ మీకు రిటర్న్స్ అయితే చాలా మంచిగొస్తాయి గైస్. పిడిలైట్ అనేది మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఇది ఫెవికాల్ కంపెనీ గైస్. మనం ఏదైతే ఫెవిక్విక్, ఫెవికాల్ కొంటామో ఆ కంపెనీ గైస్. చాలా స్ట్రాంగ్ కంపెనీ విత్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ బిజినెస్ గైస్. ఇక్కడ కొని ఇక్కడ సెల్ చేస్తే 42% విత్ లెస్ థాన్ 3 మంత్స్ గైస్. ఇలాంటి ఆపర్చునిటీ రాదు గైస్ ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో. ఒకవేళ వస్తే మీరు వదలొద్దు గైస్. ఇక్కడ నెస్లే కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ గైస్. ఒకవేళ మీకు ఆపర్చునిటీ దొరికితే మీరు అస్సలు వదలొద్దు గైస్. 163 డేస్‌లో 24% గైస్. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఆపర్చునిటీ ఉంది గైస్. నేను రికమెండ్ చేయట్లేదు గైస్. మీరు ప్రాపర్‌గా డ్యూ డిలిజెన్స్ చేసి మీరు మీ అడ్వైజర్స్‌తోని, ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌తోని మాట్లాడి అప్పుడైతేనే మీరు డెసిషన్ తీసుకోవాలి గైస్. ఎందుకంటే ఏ లాస్ వచ్చినా నా బాధ్యత కాదు గైస్. నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం నేను ఈ స్టాక్స్‌ని చెప్తున్నాను గైస్. ముందు ఎక్కడా లేదు గైస్. ఇక్కడ ఒకటుంది గైస్. ఇది 160 వితిన్ లెస్ థాన్ 6 మంత్స్‌లో 41% గైస్. ఒక్కసారి ఈ ఆపర్చునిటీ వస్తే అస్సలు వదలొద్దు గైస్. 99 డేస్‌లో ఆల్మోస్ట్ 29% గైస్. ఏషియన్ పెయింట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ అయితే ఈ పెయింట్ ఇండస్ట్రీలో ఇండియాలో టాప్ కంపెనీ గైస్. నంబర్ 1 కంపెనీ ఇది. సో, ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేస్తే 37% గైస్. వితిన్ 1 ఆర్ 3 డేస్. లెస్ థాన్ 4 మంత్స్ గైస్. రీసెంట్‌గా ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది గైస్. 125 డేస్‌లో 27% గైస్. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు గైస్ ఎంత ప్రాఫిట్ ఇస్తుందో. ఇది లెస్ థాన్ 20% ఒక్క స్టాక్ ఇవ్వలేదు గైస్. ఇస్తే చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. ఈ స్ట్రాటజీ అనేది చాలా హై రిటర్న్స్ అండ్ చాలా ట్రస్టబుల్ స్ట్రాటజీ గైస్. మళ్ళీ సిప్లా అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇ చాలా స్ట్రాంగ్ కంపెనీ ఇది గూడా ఆ ఇండస్ట్రీలో. 134 డేస్‌లో 44% గైస్. నేను ఇప్పటివరకు చూపించిన స్టాక్స్‌లో ఏ స్టాక్ అయితే 25% కింద లేదు గైస్. మీరు 3 ఇయర్స్‌లో మనీ డబుల్ చేస్తే 10 ఇయర్స్‌లో మీ మనీ 10 టైమ్స్ అవుతుంది. ఒకవేళ మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్‌లో మీ మనీ 10 టైమ్స్ అవుతుంది. 10,00,000 అదే 20 ఇయర్స్‌లో మీ మనీ 1,00,00,000 అవుతుంది గైస్. సో, అది పవర్ ఆఫ్ ఇన్వెస్టింగ్. బట్ మీరు 3 ఇయర్స్‌లో డబుల్ కావడానికి మీ మనీ 25% నుంచి గ్రో కావాలి గైస్. కానీ ఇక్కడ నేను చెప్పిన స్టాక్స్ అన్నీ 25 కన్నా అబోవ్ ఉంది. మినిమమ్ 25 ఉంది. మాక్సిమం 80 కూడా చూసారు మీరు. సో, మీరే అస్యూమ్ చేసుకోండి ఎంత రిటర్న్స్ వస్తాయో. ఎల్ఎన్‌టి మైండ్ ట్రీ గైస్. ఇక్కడ కూడా చాలా మంచిగుండే గైస్. కానీ ఇక్కడ టచ్ కాలేదు. సో, మనం తీసుకోము గైస్ ఇక్కడ. టచ్ అయితేనే తీసుకోవాలి గైస్. చాలా కంపెనీస్ ఉంటాయి. మీరు వెతికితే దీంట్లో నేను చెప్పిన లిస్ట్‌లో ఆల్మోస్ట్ 150 కంపెనీస్ ఉన్నాయి గైస్.
మీకు తప్పకుండా దొరుకుతుంది. ఇంకా ఒక్క స్టాక్‌లో ఒకవేళ మీ క్యాపిటల్ 1,00,000 కన్నా తక్కువుంటే 10,000 కన్నా ఎక్కువ పెట్టొద్దు గైస్. ఒకవేళ మీ క్యాపిటల్ 1,00,000, 1,50,000 కన్నా ఎక్కువుంటే 5% కన్నా ఎక్కువ పెట్టొద్దు గైస్. దీంతోని ప్రాపర్‌గా డైవర్సిఫై ఉంటుంది. 5% పెడితే 20 స్టాక్స్ ఉంటాయి గైస్. 20 స్టాక్స్ చాలు గైస్ మీకు అనలైజ్ జేయడానికి అన్నిటికి. ఒక స్టాక్ ప్రాఫిట్ బుక్ చేశాకనే మీరు ఇంకో స్టాక్ వెళ్లి బై చేయండి గైస్. ఆ లాస్‌లో అయితే అమ్మకండి గైస్. లాస్‌లో అయినా, ఫోమోలో అయినా ఒకవేళ టార్గెట్ రీచ్ కాకముందే అమ్మడం అలా చేయకండి గైస్. మీరు ప్రాపర్‌గా స్ట్రాటజీ ఫాలో అయ్యి, స్ట్రాటజీ ఎట్లా చెప్తానో అట్లా అప్లై చేయండి గైస్. తప్పకుండా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. వితిన్ 3 ఇయర్స్ మీ ఓవరాల్ పోర్ట్‌ఫోలియో డబుల్ కన్నా ఎక్కువ అవుతుంది గైస్. మీరు ప్రాపర్‌గా స్ట్రాటజీ ఫాలో చేస్తేనే గైస్. గైస్ ఈ వీడియో ఇక్కడి దాకానే ఎండ్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఇంకా కొత్త కొత్త స్ట్రాటజీస్, ఇంకా నేను యూజ్ చేసిన బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీస్ అవన్నీ చెప్తాను. ఇంకా వచ్చే వీడియోస్‌లలో స్టాక్స్ అనేవి డిస్కస్ చేస్తాను. ఇండివిడ్యువల్ స్టాక్స్ ఎలా ఫైండ్ చేయాలి, బెస్ట్ స్టాక్స్ ఏంటి, వాళ్ళ ఫండమెంటల్ అనాలిసిస్, బిజినెస్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అవన్నీ చెప్తాను. ఇదంతా నేను స్ట్రాటజీ చెప్పేది టెక్నికల్ అనాలిసిసే గైస్. ముందు వచ్చే దాంట్లో నేను బిజినెస్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ గూడా జెప్తాను. సో, సబ్స్క్రైబ్ జేసుకోండి. బెల్ ఐకాన్‌ని గూడా క్లిక్ జేయండి. ఇంకా నా ఒక రిక్వెస్ట్ గైస్, నా ఛానెల్‌కి ఒక వీడియో ఎడిటర్ కావాలి గైస్. మీకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళుంటే, లేకపోతే మీకు ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంటే నా ఈమెయిల్ పెడతాను కింద. దాంట్లో నాకు మెయిల్ జేయండి గైస్. ఇంకా నా టెలిగ్రామ్ ఛానెల్ అవన్నీ పెడతాను కింద. దాంట్లో ఈ స్క్రీనర్ క్వెరీ అనేది ఉంటుంది. ఆ స్టాక్స్ మీకు దాంట్లోనే దొరుకుతాయి గైస్. థాంక్ యూ గైస్.